నేను సార్తో కూడా ఏం చెప్పినా వడంగా ఏం చెప్తానంటే సారు ఆయన అంతుందా ఎందుకు మనకు వస్తున్నాయి ఆయన అన్ని కోట్లు ఆస్తి ఎందుకు మనకు వస్తున్నాయి సమాజానికి మనకు వస్తున్నా అదే ఆలోచన ఉంటుంది సార్ది బాసిరెడ్డి గారిది. ఈయన అది సార్ ఇది సార్ అంటే ఆయన దేని పనికి వస్తున్నాడో అంత సంపాదించిన ఏమన్నా ఉపయోగం ఉందా సమాజానికి ఆ విధంగా మాట్లాడుతుంటారు సారు. ఈరోజు మనం ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మనందరం పిలిపించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి ఎంత సంతోషపడుతున్నాయేమో ఇక్కడ మనందరం ఇక్కడ ధ్యానం చేయడం వల్ల పిలిపించుకుంటేనే వచ్చినాం, లేకుంటే పాసిబుల్ కాదు. ఇంతకుముందుకు ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది కంచిరాము గారు రఘురాము గారి సమక్షంలో, బాగా గ్రాండ్ జరిగింది. పత్తి గారి సమక్షంలో ప్రతిసారి చాలా ఇష్టంగా మాట్లాడేవారు. 2014 నుంచి ధ్యాన మహాచక్రంలో ఉదయం 4 to 5 ప్రాణాయామ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. నేనేం చెప్తున్నానంటే సార్ అందరికీ మాస్టర్ చెప్పేది అంటున్నా కానీ మన శరీరం కాయంలో ఊపిరి ఎక్కువ రోజులు ఉంటే మనకి చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈ శరీరం బాగుండడం కోసం కొంచెం ప్రాణాయామంతో పాటు ప్రాణాయామం చేస్తూ దాంతో ధ్యానం చేస్తే హైలైట్ ఉంటుంది నా కోరిక అంటున్నారు. కానీ 100 years రీచ్ కావట్లేకపోతున్నారు. ఏదో సమస్య రావడం సిక్ కావడం జరుగుతూ ఉంది. ఈరోజు అండి ఒకసారి హాస్పిటల్ పోతే 10 లక్షల నుంచి 50 లక్షలు కట్టేవాళ్ళు, రోజుకి 50 లక్షల రూపాయలు ఏంటి, ₹1 కోటి కట్టేవాళ్ళు ఉన్నారండి. దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా, దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. చాలా మందిని తీసుకురావాలి ఇక్కడికి. ఈరోజు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ పోయే సత్తా దీంట్లో ఉన్నప్పుడు ఇది అందరికీ తెలియజేయాలి. మనం మన ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరు వలవద్దు అన్నట్టు. ఇష్టం ఉన్న రోజులు ఈ మానవ జీవితాన్ని జయించి మనం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అది దానికోసం ఎంత అయినా ఈరోజు ఇంతమంది మాస్టర్స్ ఎంత జ్ఞానం ఇస్తున్నారు. మన ఫస్ట్ రోజు ఎలా ఉంది చూడండి మన ఫీలింగ్, రెండో రోజు ఎలా ఉంది ఫీలింగ్, మూడో రోజు చూడండి ఈరోజు ఎంత ఎనర్జిక్గా ఉన్నాం మనం. ఇది మిస్ అవుతారు అందరూ. ఇది మిస్ కావద్దంటే అందరు తీసుకురావాలి. అందరూ సమాజం బాగుపడుతుంది. ఈ కోర్టులు పోలీస్ స్టేషన్ అన్నీ తగ్గుతుంటాయి. కనుక మనం ప్రతిసారి ఎంత సింపుల్గా మనకు ధ్యానం ఇచ్చారంటే ఎన్నో ఉన్నది, కానీ సింప్లిఫైడ్ మెడిటేషన్ ఇచ్చారు మనకి. ఇంత సింపుల్గా హై పిచ్కి వెళ్ళే పద్ధతి ఇచ్చారు. దాంట్లో మనం ఉన్నామంటే మనం ఫిల్టర్ అయ్యి వచ్చిన వాళ్ళం. ఇది అందరికీ అందాలనే ప్రయత్నం చేయాలి. మనం ఒకే రోజు వచ్చి హై పిచ్కి వెళ్ళిపోము, ఒక రేంజ్కి వెళ్ళిపోలేం. దీంట్లో కష్టపడాలి, టైం ఇవ్వాలి, సాధన చేయాలి. మనం చూసి ఇతరులు మారాలి. సమాజం అంటే మనం హెల్తీగా కనిపించాలి, హెల్తీ బాడీ కనిపించాలి. 100 years 200 years అవలీలగా ఈ మానవ జీవితాన్ని జయించే సత్తా అభ్యాసంలో ఉందండి. 200 సంవత్సరాలు అవలీలగా మానవ జీవితాన్ని జయించే సత్తా ఉంది. ఉంటేనే కదా ఏం చేయగలుగుతాము. ఎన్ని మాట్లాడినా హెల్త్ బాగుంటుంది కానీ లేవలేకపోతున్నాం అంటే ఏం చేస్తాం, ఏం చేయలేము. మాట్లాడతాం కానీ కొంచెం మంచి ఫుడ్ మెయింటైన్ చేస్తూ మంచి సాధన చేస్తూ ఈ సమాజాన్ని మార్చడానికి గొప్ప మన పిరమిడ్ సొసైటీ కంకణం కట్టుకునే దాంట్లో మనం ఉన్నామంటే అదృష్టంగా భావించాలి. ప్రతిసారి ఎంత సింపుల్గా ఎంత బాగా చెప్పేవారు. ఎంతోమంది మారినారు, ఇంకా మారిన వాళ్ళు ఉన్నారు. సంఘం వచ్చి వాళ్ళకి తెలియకుండా అక్కడెక్కడ ఉండిపోయేవాళ్ళు. దీంట్లో మధ్య కర్మ కొట్టి అడ్డుకొని మనం డెవలప్ కానియదు. అది అక్కడనే ఉండిపోతాం, మాయాలజీకి పోతున్నాం. ఆ కర్మనే అనమాట. ఇందులో వచ్చినాం అంటే ఒకటే లక్ష్యం, సార్ ఏం చెప్పారో అది చేయాలంతే. వెజిటేరియన్, బిఏ వెజిటేరియన్ కావాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం చేయాలండి. మనం చేయాలి, ప్రాబ్లం తగ్గియాలి. దాంతోపాటు కొంచెం ప్రాణాయామం యాడ్ చేసేస్తే జీవితాలే మారిపోతాయండి. ఈరోజు భయంకరమైన క్యాన్సరే తగ్గుతుంది. అంత సత్తా అభ్యాసంలో ఉంది. ఇప్పుడు మామూలుగా ఉన్నాము, శ్వాస జరుగుతూ ఉంది, అది సహజం, అందరు జరిగే కామన్ జరుగుతూ ఉంది. గమనిస్తే ఔషధం. సహజంగా జరిగే శ్వాస సహజమే, శ్వాసను గమనిస్తే ఔషధం. ప్రత్యేకమైన శ్వాస రూపంగా ఔషధమే. నేనైతే ఇప్పటివరకు 120 ప్రాణాయామం మీద ఎక్స్పెరిమెంట్ చేశాను, 120 ప్రాణాయామస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను, 400 ఆసనాల మీద ఎక్స్పెరిమెంట్ చేశాను, 20 రకాల ధ్యానాలు చేశాను. కానీ ఏ ధ్యానం చేసిన అవడంగా అంతంత మాత్రం. కానీ శ్వాసను గమనిస్తే హైలైట్ ఉంది. అయితే 2007 నుంచి ఈ నిద్ర పోతే, ఎందుకంటే నిద్ర కూడా మానేసి నైట్ మొత్తం కూర్చొని ధ్యానం చేస్తాను. సంవత్సరం 300 రోజులు కంపల్సరీ సత్యంగా నైట్ మొత్తం ధ్యానం చేస్తున్నాను. హెల్తీ బాడీ, ఒక్క ఇష్యూ లేదు, ఒక టాబ్లెట్ లేదు, అలా జీవిస్తున్నాను. 40 ఏళ్ళు లేదు టాబ్లెట్ వేసుకోక. కానీ టాబ్లెట్ మానవ జీవితంలో వేయను. అంటే నేను సాధన చేస్తున్నాను, సత్యంగా చేస్తున్నాను కనుక హెల్త్ వస్తుంది. చెప్పండి, హెల్త్ ఈజ్ వెల్త్. యోగా ఫర్ బెటర్ హెల్త్, రెగ్యులర్ ఫర్ ఫిట్నెస్. యోగా అంటే ధ్యానమే. యోగా అంటే ఆసనాలు తలకాకింది అది కాదు, ప్రాణాయామము, సింపుల్గా ప్రాణాయామము. నేను ఒకటే కొడుతున్నాను అందరినీ కోరేది, ప్రాణాయామం ముఖ్యమైన ప్రాణాయామాలు 2 మాత్రం ఖచ్చితంగా చేయండి. దాంతోపాటు ధ్యానం కూడా చేయండి. 2 ఏంటంటే ముఖ్యమైనది ప్రాణాయామ శాస్త్రంలో కింగ్ ప్రాణాయామము, కపాలభాతి. చెప్పండి, కపాలభాతి ప్రాణాయామం కింగ్ ప్రాణాయామం. క్వీన్ ప్రాణాయామము, అనులోమ విలోమ ప్రాణాయామం.
కనీసం ఈ రెండు చేసినా మా లైఫ్ జర్నీ బాగుంటుంది. సరే సార్, థ్యాంక్ యూ.